ఒక కపుల్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మినిమం ఎంత టైం పడుతుంది అంటారు మేడం? సో ఎప్పుడైతే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో సో వాళ్ళకి ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో భాగంగా ఆడవాళ్ళలో ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అంటే స్కానింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ స్కానింగ్లో మనకు గర్భసంచి గురించి అండ్ అండాశయాల గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇవాళ రేపట్లో చాలా మందిలో మీరు వింటూనే ఉంటారు, ఫైబ్రాయిడ్ సమస్య అని కావచ్చు, లేకపోతే పాలిప్ అని కావచ్చు, లేదు అంటే గర్భసంటి పొర పల్చగా ఉండడము, ఇలాంటి సమస్యలు వింటూనే ఉంటాం అనమాట. సో ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా మనము ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతో పాటు ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకు న్యాచురల్గా ట్రై చేశారు, ఒక 1 ఇయర్ దాటింది, ఇంకా అందట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు అలాంటి వాళ్ళకి డిపెండింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ట్యూబ్స్ కూడా అంటే లైక్ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడానికి సింపుల్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేటివి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ టెస్ట్ ద్వారా ఆ కపుల్లో మనకు ఏదన్నా ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయిందా అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం,